నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఎఫెక్ట్ తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే అలర్ట్ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ ప్రజలు 3 రోజులు బయటకు రావద్దని హైడ్రా హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కూళ్లు, కాలేజీలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం హోం కల్పించేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెలికాప్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో ఈవేళ నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని వెదర్ ఆఫీసర్స్ తెలిపారు. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉంది. మంగళవారం కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నారాయణపేట జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. వరంగల్ను వరుణుడు వణికించాడు. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసింది. హన్మకొండ, కాజీపేటలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్ను వరద ముంచెత్తింది. పట్టాలు నీటిలో మునిగాయి. రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు 2 రోజులు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. బ్యాడ్మింటన్ కోర్ట్ వాటర్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్. రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో హైడ్రా అప్రమత్తంగా ఉండి వరద నివారణ చర్యలు చేపట్టి 24 గంటలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. స్కూల్స్, కాలేజెస్ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలి అని సీఎం సూచనలు చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ములుగు జిల్లా ప్రజలకు మంత్రి సీతక్క పలు సూచనలు చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వాగులు, చెరువులు, నదులు దగ్గరికి వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో బయటకు రావద్దు. తడిసిన గోడల వద్ద, పాత ఇళ్లలో కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని మంత్రి సీతక్క ప్రజలను కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం చేసిన సూచనలు పాటించాలని మంత్రి సీతక్క కోరారు. ములుగు జిల్లాలో గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉంది. వాగులు దాటడం, దూర ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సీతక్క కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ, చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్కు, పోలీస్ అధికారులకు, ఇతర అధికారులకు అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ములుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి, మరొక వైపు జంపన్న వాగు, అదేవిధంగా ప్రతి ఊరికి ఒక వాగులు, వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితి